2024 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి శుక్రవారం డిసెంబర్ 6న వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి, కుక్కే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి కర్ణాటకలో విశేషంగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు ముఖ్యమైనది? సుబ్రహ్మణ్య స్వామిని సత్కరించడం. ఈ రోజు శివుడు మరియు పార్వతీ దేవి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. ధర్మం మీద అధర్మం విజయాన్ని జరుపుకోవడం. ఇది సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన విజయాన్ని జరుపుకుంటుంది. వ్రతం పాటించడం. అనేక మంది భక్తులు ఉపవాసం చేసి, మంత్రాలు జపించడం ద్వారా కఠినమైన వ్రతాన్ని పాటిస్తారు. ఆశీర్వాదాల కోసం ప్రార్థించడం. భక్తులు ఆరోగ్యం, సంపద మరియు సమృద్ధి కోసం ఆశీర్వాదాలను కోరుతూ ఆలయాలను సందర్శిస్తారు. ప్రధాన ఆచారాలు మరియు అభ్యాసాలు. ఉదయపు పూజ. భక్తులు ఉదయం త్వరగా లేచి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజ చేస్తారు. మంత్రాల జపం. సుబ్రహ్మణ్య అష్టోత్రం మరియు కార్తీకేయ గాయత్రి మంత్రాలను జపించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. వ్రతం పాటించడం. భక్తులు కఠినమైన ఉపవాసం లేదా పాక్షిక ఉపవాసాన్ని పాటించవచ్చు. దేవాలయాల సందర్శన. అనేక మంది ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలను కోరుతూ ఆలయాలను సందర్శిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు జరుపుకుంటారు? సుబ్రహ్మణ్య షష్ఠి అనేది భారతీయ హిందువులు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విశేషంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తీకేయ స్వామి అని కూడా పిలుస్తారు. ఆయనకు అంకితం చేయబడింది. సుబ్రహ్మణ్య షష్ఠిని ఎందుకు జరుపుకుంటారు? సుబ్రహ్మణ్య స్వామి విజయం. ఈ పండుగ సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి, ధర్మాన్ని కాపాడిన విజయాన్ని జరుపుకుంటుంది. వివాహ వేడుక. కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను సుబ్రహ్మణ్య స్వామి మరియు దేవసేన దేవి వివాహ వేడుకగా కూడా జరుపుకుంటారు. శుభ సమయం. ఈ రోజును శుభ సమయంగా భావిస్తారు. ఈ రోజు పూజలు చేయడం, దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. వ్రతం. అనేక మంది భక్తులు ఈ రోజు ఉపవాసం ఉంటారు మరియు స్వామికి ప్రార్థనలు చేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏం చేస్తారు? పూజలు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు స్వామికి పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసం. అనేక మంది భక్తులు ఈ రోజు ఉపవాసం ఉంటారు. మంత్రజపం. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రాలను జపిస్తారు. కావడి ఎత్తడం. కొన్ని ప్రాంతాలలో భక్తులు కావడి ఎత్తుకుని స్వామి ఆలయాలకు వెళ్తారు. విశేష ఆచారాలు. ప్రతి ప్రాంతంలో ఈ పండుగను జరుపుకునే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. భక్తి, శ్రద్ధ, నిష్ఠ వంటి ఆధ్యాత్మిక విలువలు పెరుగుతాయి. మానసిక శాంతి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాప నివారణ. పాపాలు తొలగిపోయి, పుణ్యం వృద్ధి అవుతుంది. ఇష్టదైవం అనుగ్రహం. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి అనేది భక్తులకు తమ ఇష్టదైవాన్ని ఆరాధించడానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం. సుబ్రహ్మణ్య స్వామికి ఏ రోజు శుభ ముహూర్తం? భక్తులు తమ ప్రయత్నాలలో బలం, ధైర్యం మరియు విజయం కోసం మంగళవారం నాడు ఆయనను ప్రార్థిస్తారు. అడ్డంకులను అధిగమించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు ఆధ్యాత్మిక మరియు సున్నిత సడలింపు రెండింటిలోనూ విజయవంతంగా ఉద్భవించటానికి ఈ రోజు శుభప్రదంగా పరిగణించబడుతుంది. సుబ్రహ్మణ్యం అంటే ఏమిటి? సుబ్రహ్మణ్యుడు శివుడు మరియు పార్వతుల కుమారుడు. సుబ్రహ్మణ్యుని ఇతర సాధారణ పేర్లు కార్తికాయ, మురుగ, కుమార, స్కంద, షణ్ముగ మరియు గుహ. శూరపద్మ అనే రాక్షసుడిని సంహరించే ప్రత్యేక ప్రయోజనం కోసం శివుని మధ్య, మూడవ కన్ను నుండి 6 స్పార్క్లలో సృష్టించబడిన సుబ్రహ్మణ్య భగవానుడికి 6 ముఖాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం గురించి. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం అనేది కార్తీకేయ స్వామికి అంకితమైన ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ వ్రతం సమయంలో భక్తులు కార్తీకేయ స్వామిని ఆరాధిస్తూ ఉపవాసాలు చేస్తారు. వ్రతం చేసే విధానం. ఉపవాసం. ఈ వ్రతం సమయంలో భక్తులు పూర్తిగా ఉపవాసం ఉంటారు లేదా కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. పూజలు.
ప్రతిరోజూ స్వామికి పూజలు చేస్తారు. పుష్పాలు, దీపాలు, నైవేద్యాలు అర్పిస్తారు. మంత్రజపం, కార్తీకేయ స్వామికి సంబంధించిన మంత్రాలను జపిస్తారు. విశేష పూజలు, షష్ఠి రోజున విశేషమైన పూజలు జరుపుకుంటారు. దేవాలయాలకు వెళ్లడం, కార్తీకేయ స్వామి ఆలయాలకు వెళ్లి స్వామిని దర్శిస్తారు. వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఆరోగ్యం, ఉపవాసం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. మానసిక శాంతి, దైవాన్ని ధ్యానించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాప నివారణ, పాపాలు తొలగిపోయి పుణ్యం వృద్ధి అవుతుంది. ఇష్టదైవం అనుగ్రహం, కార్తీకేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. మంచి ఆరోగ్యం, సంపద, సంతానం, భక్తులకు మంచి ఆరోగ్యం, సంపద, సంతానం లభిస్తాయి. ముఖ్యమైన విషయాలు: నియమాలు: ఈ వ్రతాన్ని చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. గురువు సలహా: వ్రతం చేయాలనుకునే వారు ముందుగా ఒక గురువుని సంప్రదించడం మంచిది. భక్తి శ్రద్ధ: వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలి. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం చేయడం వల్ల భక్తులకు అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వ్రతం ద్వారా భక్తులు కార్తీకేయ స్వామికి దగ్గరవడమే కాకుండా మానసిక, శారీరకంగా కూడా బలపడతారు.